జీలకర్ర అల్లం పచ్చడకు తయారు చేసుకుంటున్నా. జీలకర్ర, మెంతులు, మినపప్పు వేయించుకోవాలి. వేయించుకొని దోరగా వేగంగానే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎండిన మిక్స్ చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత వేసుకోవాలి, వేడి చేసుకోవాలి. అల్లం పచ్చడి రెడీ అవుతుంది. కొంచెం వేగంగానే తీసుకోవాలి. పచ్చి బోంగని ఈ కప్పుడు చింతపండు వేసుకోవాలి. దీనికి చింతపండు, అల్లం, బెల్లం, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు అన్నీ గ్రైండ్ వేసుకోవాలి. చూడండి, కప్పు మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు వేస్తున్నా. ఒకసారి మిక్సీ పట్టాలి. అల్లం ముక్కలు వేస్తున్నా చూడండి, మళ్ళీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత చింతపండు వేస్తా. చెంచా ఉప్పు వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకున్నాం. బెల్లం రెడీ, పచ్చడి వేస్తున్నా. పోపు స్టార్ట్ అయింది. అల్లం పచ్చడి రెడీ అయింది. ఏం చేసుకోవాలో చూడండి. నూనె పోసిన ఫస్ట్ మినపప్పు, పోపు, జీలకర్ర,